ఈనాటి సభాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, పీయూష్ గోయల్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మిగిలిన మిత్రులారా, ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మేము ఒక చిన్న పని ఎక్స్పెరిమెంట్ చేశాం. కొన్ని లీడ్ క్వశ్చన్స్ని తీసుకొని 10-15 రోజులు సోషల్ మీడియాలో దీని మీద మీ అభిప్రాయాలు ఏంది అని జనరల్ పబ్లిక్ని అడగటం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి అంటే చాలా వాల్యుబుల్ సజెషన్స్ చాలామంది నుంచి అన్ని రంగాల మీద వచ్చాయి. వాటన్నిట్లో ఏవేవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటినన్నింటినీ క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మరి మేనిఫెస్టో చేస్తున్నాం కదా, దీనికి ఒక బడ్జెటింగ్ కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచన మాకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ దాని మీద నా వ్యాసం కూడా ఓ పత్రికలో వచ్చింది, కాబట్టి ఎవరైనా ఈ క్వశ్చన్ వేయొచ్చు. చాలా ఆలోచించాం దీని గురించి. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా మేనిఫెస్టో బడ్జెటింగ్ చేయాలి అంటే ఒక్క సెంటెన్స్లో రాసేయొచ్చు. 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులను మిగిలిన 5 సంవత్సరాలు మేము తీరుస్తామని ఫినిష్ చేయొచ్చు. ఆ రకమైనటువంటి అప్పుల ఊబిలో ఈరోజు రాష్ట్రం కూరుకుపోయి ఉన్నది. కాబట్టి వనరులు ఏ రకంగా సంపాదించాలి అనే దాని మీద ప్రయత్నం చేయాలి. కాబట్టి మేనిఫెస్టో బడ్జెటింగ్ను మేము పక్కన పెట్టాం. సో ప్రధానమైనటువంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూను ఫస్ట్ ఐటమ్ కింద ఫ్లాగ్ చేశాము. ఈ రాష్ట్రానికి అది చాలా చాలా అవసరం. ఇదే ఈ రాష్ట్ర భవిష్యత్తును, ఈ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నది. 50-60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఈ రాష్ట్రంలో చూచుకుంటే అది కేవలం కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం అయిపోయింది. అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత, అది మా మెయిన్ మాటో, అదే మా మెయిన్ మేనిఫెస్టో. దీనిని ప్రజల్లోకి తీసుకపోండి. చిన్న చిన్న కులాలకు, కమ్మర, కుమ్మర, వడ్రంగి, విశ్వబ్రాహ్మిన్, సాకలి, రజక, నాయి బ్రాహ్మణ్ అందరికీ సమన్యాయం చేయటం జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో రావటానికి అవకాశం లేని వాళ్లకు తప్పకుండా పరోక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు రెండూ కూడా అదే అంగబలం, అదే అర్ధబలం, అదే కులబలం ఉన్నటువంటి కొన్ని వర్గాలకే పరిమితం అయిపోయి ఉన్నది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈ మేనిఫెస్టోలో ముందుకు తీసుకుపోతున్నాం. దీని ఆధారంగా ఆలోచించి అందరినీ ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అసెంబ్లీకి కానీ లోక్సభకు కానీ అన్ని పార్టీలు ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తీసి చూడండి. నిజమైన సమన్యాయం అంటూ ఏదైనా ఒక పార్టీ చేసిందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకొని పోగలిగితే 2019 కూడా మందే, 2024 దాకా ఆగాల్సినటువంటి అవసరం లేదు మనకు. అదొక ప్రధానమైన అంశం. ఇంకా రెండోది అధికార వికేంద్రీకరణ. ఈరోజు ఉన్నటువంటి జిల్లాలు ఇవి చాలా చాలా పెద్దవి. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా అనుకుంటూ ఉండేవాడిని, ఇదేంద్ర అనంతపూర్ అట్లాంటి జిల్లాలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటేనే సరిపోతుందని. దీనిని పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వైస్గా 25 డిస్ట్రిక్ట్స్గా విభజించడానికి ఒక ప్రతిపాదన మా మేనిఫెస్టోలో పెట్టాం. దీనికి అన్నిటికీ మించి అన్ని వర్గాలకు దీంట్లో సమన్యాయం చేయడానికి ప్రయత్నించాం. కానీ అన్నిటికీ మించి ఒక చిన్న మాట చెప్తాను. సరైన పారదర్శకమైన అవినీతి రహిత బాధ్యతాయుత పాలన, దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. నీకు ఈ సబ్సిడీ ఇస్తాం, నీకు అది ఇస్తాం, నాకు అది ఇస్తాం, దాంట్లో ఎంతో కొంత మధ్యలో గవర్నమెంట్ ఆఫీసులు కొట్టేస్తారు. అది కాదు ముఖ్యంగా కావాల్సింది పారదర్శక బాధ్యతాయుత అవినీతి రహిత పాలన గనక చేయగలిగితే అన్ని వర్గాలకు అన్ని విధాల బెనిఫిట్స్ వాటంతట అవే జరిగిపోతాయి. దానికి ప్రధానమైనటువంటి ఒక అంశంగా దీంట్లో మేము పెట్టడం జరిగింది.
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఎటువంటి సంశయం ఎవరికీ అవసరం లేదు. దానిని చాలా క్లియర్గా మేము ఈ మేనిఫెస్టోలో తీసుకొని రావటం జరిగింది. ఇంకో చిన్న అనోక్రానిజం కొలోనియల్ ఏరా నుంచి ఉన్నది. ఎవరైనా ఆఫీసరు ఒక గ్రామానికి పోయినాడంటే ఆయనకంటే ముందు వాడు వస్తాడు, బిల్లబంట్రోతు అని మన అందరికీ తెలుసు. అందరూ తప్పుకోండి అని. యాక్చువల్గా ఆఫీసర్కు జనాలకు మధ్య పెద్ద అగాధంగా తయారవుతున్నారు ఈ బిల్లబంట్రోతు సిస్టమ్ను తీసేస్తామని అదొక ముఖ్యమైనటువంటి అంశంగా మా మేనిఫెస్టోలో దో పెద్దగా మనకు అనిపించకపోయినా యాజ్ ఎ జెస్చర్ ఇట్స్ ఎ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ జెస్చర్ ఆఫ్ బ్రింగింగ్ ది అడ్మినిస్ట్రేషన్ నియరర్ టు ది పీపుల్. ఇక ఈరోజు ఒక అజెండాతో ఎలక్షన్లో ఎవరైనా మాట్లాడుతున్నారా? నాకైతే అవుపించడం లేదు. 5 ఏళ్ళు ఇంత చేశాం, నెక్స్ట్ 5 ఏళ్లలో ఇది చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎక్కడా చెప్పట్లేదు. ఎంతసేపటికి కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. ఈ కాన్స్పిరసీ థియరీలు ఏందో ఇది. అంతకుముందు ఎప్పుడో మేము చిన్నప్పుడు మాట్లాడితే ఇందిరాగాంధీ గారు ప్రతిదానికి ఇదంతా సిఐఏ చేసిన పని అంటూ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏది ఎక్కడ జరిగినా ఇదంతా మోడీ గారు చేసినటువంటి పని అని ఆ రకంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇంకేం అజెండా లేదా చెప్పుకోవటానికి? 5 సంవత్సరాల్లో చేసిన పని లేదా? 5 సంవత్సరాల్లో ఆయన చేస్తాం అనుకున్నటువంటి పని ఏమి ఆయనకు కల్పించటం లేదా? అది మీకే వదిలేస్తున్నాను. దాన్ని బట్టి నిర్ణయం మీరు తీసుకోవచ్చు. ఇక గత 2 సంవత్సరాలుగా అబద్ధాలే చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని దోషిగా నిలబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఆయన అనుకూల మీడియా గోయబల్స్ స్థాయిలో అసత్య ప్రచారాలను చేశారు. వాటినన్నిటినీ తిప్పికొడుతూ పాయింట్ బై పాయింట్ మా మేనిఫెస్టో ప్రియాంబుల్లో చాలా చక్కగా వివరించాం. అది చదువుకుంటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఎంత చేసింది అనేది మీకు అందరికీ బాగా అర్థమవుతుంది. ఆఖరిగా ఒకే ఒక విషయం చెప్పి వదిలేస్తాను. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నాదొక అభ్యర్థన. మీరు రాండి, బీజేపీ తరఫున ప్రచారం చెయ్యండి. ఎందుకో చెప్తాను. మీరే చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వస్తే నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఫండ్స్ ఇవ్వరు. అది నిజం కాదు, బట్ మీరు అంటున్నారు. మీరు అంటున్న మాట అదే కాబట్టి ఎటు తిరిగి అక్కడ ఆయన ప్రధానమంత్రిగా రావటం ఖాయం. మరి ఆయన అక్కడ ప్రధానమంత్రిగా రాయటం ఖాయమైనప్పుడు మిమ్మల్ని ఇక్కడ 25 గెలిపించి కూడా ప్రజలకి ఏమీ లాభం లేదు. అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా విశాలమైన మనస్సుతో తమరు ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసి 25 స్థానాలు గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. ఈ అజెండా మీద నెక్స్ట్ 15 రోజులు ముఖ్యమంత్రి గారిని ఉండమని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.